నిరంతర శివారాధన చేసడం వల్ల పైగా శివనామం పలకడం వల్ల అతడు మహా తేజస్సు వచ్చింది. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి మహాకవి. దీని అర్థం ఏంటంటే గ్రహదోషాలు అలాగే ఏవో దౌర్భాగ్యాలు అని ఏడవడం కాదయ్యా, నిత్యం ఎవడు శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చెయ్యలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చెయ్యలేవు. కర్మ కొద్దీ అవి చెయ్యడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మిడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ. అంతే కదా, అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తారు.